సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. కో కన్వీనర్ విజయ్ కిరీడారాయణతో పాటు అఖిల పక్ష నాయకులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్లో సమావేశం నిర్వహించారు. ఇక సీసీఐని తిరిగి తెరిపించేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇటీవలే దీక్షలకు దిగినట్లు తెలిపారు. ఇకైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఫ్యాక్టరీ పునరుద్ధరణకై కోరినట్లు తెలిపారు. కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచగలిగితే తనకున్నది సాధించవచ్చునని నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. కేవలం సీసీఐ మాత్రమే కాకుండా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, రవాణా, అదేవిధంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకోద్యమ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. సీసీఐ సాధన కమిటీ సీసీఐ పరిశ్రమను పునర్ప్రారంభించడం కోసం, సాధించుకోవడం కోసం ఆదిలాబాద్ ప్రజల పక్షాన పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మొన్ననే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి యొక్క హామీని కూడా రాబట్టడం జరిగింది. మా అందరికీ విశ్వాసం ఉన్నది, ఆదిలాబాద్ సీసీఐ 100కు 100% రీఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచగలిగితే ఖచ్చితంగా మన పరిశ్రమ ప్రారంభమై ఆదిలాబాద్ జిల్లా మళ్ళీ పూర్వ వైభవం, సీసీఐ గతంలో ఉన్నప్పుడు ఎట్లాంటి వైభవం ఆదిలాబాద్ పట్టణానికి ఉండెనో ఆ రకంగా ఆదిలాబాద్ మార్కెట్ కలకలలాడడానికి, ఆదిలాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అనేది మేము భావిస్తూ ఉన్నాము. అందుకని ఈ పోరాటంలో ఈపాటికే గత నెల రోజుల నుంచి రకరకాల ఉద్యమాలను చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు, విజయవంతం చేశారు, వారికి ధన్యవాదాలు. మళ్ళీ భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీసీఐ సాధన కమిటీ ఒక కార్యాచరణను రూపొందించింది. సీసీఐ సాధననే కాదు, ఈ ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి జరగాల, రవాణా పరంగా అభివృద్ధి జరగాల, కాబట్టి వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందాల. అన్ని వనరులు ఉన్న అల్లున్నోట్లో శని ఉన్నట్లుగా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నది. అందుకని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇందులో